అందరికీ నమస్తే. వాయిస్ వర్ది వార్తలకు స్వాగతం. అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు పొందిన వాయిస్ వర్ది జాతీయ తెలుగు దినపత్రికలో ఈరోజు వార్తలు ఏంటో చూసిద్దాం. ఈరోజు మెయిన్ పేపర్లో న్యూస్ చూసుకున్నట్లయితే పాలనలో కొత్త ట్రెండ్, సీఎంతోనే హోం శాఖలు, ముఖ్యమంత్రులే హోం వంటి పవర్ఫుల్ శాఖలను స్వయంగా చూస్తున్నారు. నిజానికి రాష్ట్రాలలో కానీ కేంద్రంలో కానీ కీలకమైన శాఖగా నెంబర్ 2గా హోంశాఖ ఉంటుంది. లా అండ్ ఆర్డర్తో ముడిపడి ఉన్న ఈ శాఖ ఎంతో ఇంపార్టెంట్గా ఉంటుంది. ఒక విధంగా చెప్పాలి అంటే హోం మంత్రి అంటే వెయిటింగ్ చీఫ్ మినిస్టర్ అని గతంలో చెప్పుకునేవారు. సీనియర్ మోస్ట్ లీడర్కి ఈ శాఖ కట్టబెట్టేవారు. దేశంలో సగం రాష్ట్రాలలో ముఖ్యమంత్రులే హోం మంత్రులుగా ఉంటున్నారు అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. అలాగే నేడు రేపు వర్షాలు, 2 రోజుల తర్వాత నుంచి మరింత పెరగనున్న ఎండలు, రాష్ట్రంలో 2 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. 2 రోజుల తర్వాత నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మరింత ఎండ తీవ్రత పెరగనున్నట్లు పలు జిల్లాల్లో రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు. పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు కీలక నిర్ణయం, ఇకపై ఇమాంలు, ముయాజిన్లు, ఆలయ పూజారులకు ఇచ్చే నెలవారీ గౌరవ వేతనం నిలిపివేయాలని కేబినెట్ మీటింగ్లో నిర్ణయం. రాష్ట్రంలో మతపరమైన ప్రోత్సాహకాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటన. తెలంగాణ వడ్లకు కర్ణాటకలో భారీ డిమాండ్, ప్రధాన కారణం అదే. తుంగభద్ర ట్యాంక్ మరమ్మతులతో 3 కీలక జిల్లాల్లో క్రాప్ హాలిడే, కనీస మద్దతు ధరలతో ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని స్పష్టం చేసిన మంత్రి ఉత్తమ్. ధాన్యం కొనుగోళ్ల విషయంలో పూర్తి స్థాయిలో కట్టుబడి ఉన్న సర్కార్. రోడ్లపై నమాజ్ వద్దు, ముస్లింలు జనాభాను నియంత్రించుకోవాలి. రోడ్లపై ప్రజలు వెళ్లకుండా అడ్డుకునే హక్కు ఎవరికైనా ఉందా? ప్రభుత్వ నిబంధన అంటే అది చట్టమే. యూపీ సీఎం యోగి సంచలన వ్యాఖ్యలు చేశారు. నీట్ పేపర్ లీక్పై పార్లమెంటరీ కమిటీ కీలక నిర్ణయం. కేరళ సీఎంగా వీడి సతీశన్ ప్రమాణ స్వీకారం. చెన్నైలో భూకంపం. సోషల్ మీడియా పోస్టులపై నిఘా, సోషిఐ. ఉప్పల్ రింగ్ రోడ్ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు. సంక్షోభాల సృష్టికర్తలు మన పాలకులు. కాన్వాయ్లలో కార్లు తగ్గించడం కాదు, అప్పుల ఊబి నుంచి రాష్ట్రాలను రక్షించడం ముఖ్యం. అప్పులతో సంక్షేమం, ఆర్భాటాలతో పాలన దేశ ఆర్థిక వ్యవస్థకు పెరుగుతున్న ముప్పు. దాని గురించి ఒక స్పెషల్ ఆర్టికల్ చూస్తున్నాం. అలాగే కేరళం సీఎంగా సతీశన్ ప్రమాణ స్వీకారం, ఆయనతో పాటు 20 మంది మంత్రులకు ఛాన్స్. హాజరైన రాహుల్, ప్రియాంక ఖర్గే, రేవంత్ రెడ్డి. మరింత పటిష్టంగా భారత్ నార్వే బంధం, ఇంధనం, ఆవిష్కరణలు, సాంకేతికతలో సహకారం. ఇరు దేశాల మధ్య గ్రీన్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఏర్పాటు. నార్వే పర్యటనలో ప్రధాని మోదీ కీలక ప్రకటన. నక్సల్స్ రహిత రాష్ట్రంగా తెలంగాణ, కృషి చేసిన పోలీస్ అధికారులను సన్మానం. వారి కృషి అసమానత్వం అని అమిత్ షా కితాబు. ప్రత్యేకతల సమాహారం. నీలం సంజీవరెడ్డి రాజకీయ ప్రస్థానం. నేడు దేశ అత్యున్నత దివంగత రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి జయంతి. ఆయన గురించి ఒక స్పెషల్ ఆర్టికల్ చూస్తున్నాం. అలాగే జలాంతర్గామి శక్తికి మూల స్తంభం ఐఎన్ఎస్ వీరబాహు. నేడు భారత్ నౌకాదళ చరిత్రలో జలాంతర్గాముల తొలి స్థావరం ఆవిర్భావ దినం. బంగారం తగ్గే, వెండి మండే. సో ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఈరోజు బంగారం ధరలు అయితే తగ్గాయి, వెండి రేట్లు అయితే భారీగా పెరిగాయి. దాని గురించి చూస్తున్నాం. చరిత్రలోనే కనిష్టానికి రూపాయి, మార్కెట్లలో ఆందోళన. అమెరికా చైనా వ్యవసాయ ఒప్పందం, ట్రంప్ వ్యూహానికి ఫలితం. ఐపీఎల్ ప్లే ఆఫ్స్ రేసు రసవత్తరం. ప్లే ఆఫ్స్కు సన్ రైజర్స్, చెన్నై సూపర్ కింగ్స్పై 5 వికెట్ల తేడాతో అద్భుత విజయం. పాయింట్ల పట్టికలో 3వ స్థానానికి చేరిన హైదరాబాద్ జట్టు. డేటింగ్లో శ్రీలీల, తిలక్ వర్మ, రూమర్స్ను ఖండించిన తల్లి స్వర్ణలత. టాక్సిక్ ఆలస్యంపై క్లారిటీ. అట్లీ ప్రియాకు కూతురు, మియుగా నామకరణం చేసినట్లు వెల్లడి. రష్మిక టాటూ వెనుక అసలు కథ ఇదే, విజయ్ కోసమేమీ కాదు. కాఫీ కప్పులో తుఫాన్, కరుప్పులో విజయ్ అంటూ ప్రచారం. ఇవి ఇవాల్టి వార్తలు. చూసారు కదా ఈరోజు వార్తలు. మీరు ఇంకా
రెగ్యులర్గా ఎవ్రీడే మార్నింగ్ న్యూస్ చదవాలనుకుంటే మనకి వెబ్సైట్ కూడా ఉందండి. www.voicevarthi.com అని ఉంటుంది. ఆ వెబ్సైట్లోకి వెళ్తే ఈ పేపర్ కూడా ఉంటుంది. ఈ పేపర్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎర్లీ మార్నింగ్ మీరు రెగ్యులర్గా న్యూస్ అనేది ఇంకా క్లియర్గా చదవచ్చు. అలాగే మీకు ఏ టైప్ ఆఫ్ బిజినెస్ ప్రమోషన్స్ కావాలనుకున్నా, అడ్వర్టైజ్మెంట్స్ కావాలనుకున్నా, అలాగే బర్త్డే విషెస్ కానివ్వండి, రిటైర్మెంట్ విషెస్ కావాలనుకున్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసేయండి. అండ్ ఇవి వాటి వార్తలు. రేపటి వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుండండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే. దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.